నమస్తే మన ఊరి మన వార్తలు జేసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో చెరువు పూడిక పనులను ప్రారంభించిన మంత్రి పీతల సుజాత. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శివక్షేత్రంలో ఘనంగా జరిగిన తెప్పోత్సవం. తాడువాయి దేవస్థానానికి 22 కేజీల లడ్డూ బహుకరించిన జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన గురుసాయి స్వీట్స్. ప్రభుత్వం చేపట్టిన నీరు చెట్టు పథకం రైతులకు బాగా ఉపయోగపడుతుందని రాష్ట్ర మంత్రి పీతల సుజాత అన్నారు. గురువారం మండలంలోని పంగిడిగూడెంలోని 77 ఎకరాల అక్కమ్మ చెరువు పూడిక తీత పనులను మంత్రి పూజ చేసి ప్రారంభించారు. ఆక్రమణకు గురైన చెరువులు పూడికకు గురై నిరుపయోగంగా ఉన్నాయని, ఈ పథకం ద్వారా ఆ చెరువులన్నీ బాగుపడి నీరు పుష్కలంగా లభిస్తుందని అన్నారు. అలాగే జంగారెడ్డిగూడెం నుండి పంగిడిగూడెం వెళ్లే రహదారి పనులు త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, జడ్పీటీసీ శీలం రామచంద్రరావు, సర్పంచ్ల ఛాంబర్ అధ్యక్షులు గంటా రామారావు, నియోజకవర్గ కో కన్వీనర్ మండవ లక్ష్మణరావు, నాయకులు షేక్ ముస్తఫా, మండల పార్టీ అధ్యక్షులు దల్లి కృష్ణారెడ్డి, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో శుక్రవారం పూర్వభద్ర నక్షత్ర సందర్భంగా సువర్చల హనుమంత్ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ కార్యక్రమం ఆలయ అర్చకులు వేదాంత వెంకట శేష రంగప్రసాద్, పెద్దింటి సూర్యనారాయణ ఆచార్యులు, వేద పండితులు సూర్యప్రకాష్ శర్మ, కోట శ్రీరాములచే జరిగింది. ఈ కార్యక్రమంలో మతుకుమిల్లి ప్రసాద్, తేజశ్రీ దంపతులు, మంతిప్రగడ సత్యనారాయణ మూర్తి, లక్ష్మీ కుమారి దంపతులు, నల్లపాటి ఆంజనేయ శాస్త్రి, లక్ష్మీ దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారని ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. పట్టణానికి చెందిన గురుసాయి స్వీట్స్ హోమ్ యజమాని చిట్లూరి సత్య వెంకట దివాకర్ తాడువాయి వీరేశ్వర స్వామి వారికి 22 కేజీల లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలకు తాడువాయి ఆలయానికి గత 5 సంవత్సరాలుగా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ లడ్డూ వేలం ఉత్సవాల్లో చివరి రోజు శనివారం రాత్రి ఉంటుందని ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఉప్పునూతల పుల్లారావు తెలిపారు. ఉత్సవాలు 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఈ రోజు నాలుగో తెప్పోత్సవాన్ని ప్రమాణించేవాళ్ళు స్వామివారిని ఊరేగించడానికి ఆ ప్రోగ్రాం ఇది వరకు ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు చేయలేదని కొత్తగా చేస్తారని ఈ సంవత్సరం అమ్మవారిని ఊరేగించడం భద్రకొండంలో బాగా మంచిగా జరిగిందని బాగా వచ్చారు భక్తులు అందరూ కూడా. మా భక్తులు కూడా సహకరించారు. మాకు మంత్రి గారు పీతల సుజాత గారు వచ్చారని మాకు ఇక్కడ మా గుడి మునిగిపోతుందని చెప్తే నేను ఆ పని నేను 5 సంవత్సరాలు నేను చేసి పెడతాను అన్నారు. రోడ్డు కూడా బాగలేదు, గుడి దగ్గరికి వస్తాను రోడ్డు కూడా చేసి పెడతానని చెప్పారని, ఆయన తప్పకుండా చేస్తారని ఎంపీపీ గారు కూడా మాకు బాగా సహకరించారని, పోలీసు వారు మంచి బాగా సహకరించారని ఎస్ఐ గారు, పత్రికా విలేకరులు కూడా మంచి బాగా భక్తులందరూ కూడా అన్న సమారాధన మంచి బాగా జరిగిందండి. 7,000 పైసలకు బాగా వచ్చారు. మంచి బాగా పెట్టేవాడి భోజనాలు. ఈ రోజు మన అపర్ణ సమేత అనంతేశ్వర స్వామి కళ్యాణం ఇవాళ 11 గంటలకి చేసామండి. రేపు స్వామివారు పవళింపు సేవ సమాప్తి అవుద్దండి. 5 రోజుల ఉత్సవాలు. ఈ స్వామివారి దగ్గర 5 రోజులు ఉంచిన లడ్డు 22 కేజీల లడ్డు రేపు రాత్రి 9 గంటలకి ఏలంపాట పెడతారని, అది పాడుకుంటే మంచి దేవుడి మంచిది ఎవరైనా పాడుకోవచ్చని. స్వయంభూ శ్రీ భద్రకాళి. జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామంలోని 20 వార్డులోని రోడ్డు అస్తవ్యస్తంగా ఉందని, వెంటనే ఆ రోడ్డు నిర్మించాలని సిపిఎం పార్టీ కార్యదర్శి కనికెళ్ల బాలస్వామి డిమాండ్ చేశారు. గతంలో ఎన్నోసార్లు ఈ రోడ్డుపై సర్పంచ్కు ఉప సర్పంచ్కు ఫిర్యాదు చేశామని అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. వెంటనే ఆ రోడ్డును సరిచేయకపోతే రానున్న కాలంలో తమ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ సభ్యులు వంగ రామకృష్ణ, గ్రామస్తులు గురజాల పాషాలమ్మ, తిరుపతి రెడ్డి, గంగా, కృష్ణారెడ్డి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఉత్సవాలు శుక్రవారంతో 4వ రోజుకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా ఉదయం అపర్ణ సమేత అనంతేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఉప్పనూతల పుల్లారావు జేసీ న్యూస్కు తెలిపారు. అలాగే సాయంత్రం 6 గంటల నుండి వీరేశ్వర స్వామి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కల్లూరి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భక్తులందరూ కూడాను ఈరోజు మన దీనికి తెప్పోత్సవం ఊరేగింపును రేపు పవళింపు సేవకను అది కూడా వచ్చి భక్తులందరూ కూడాను సహకరించవలసిందిగా కోరుతున్నాను. వీరభద్రస్వామి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు 4వ రోజు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారి తెప్పోత్సవం ఉంది. కావున భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఇవన్నీ ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఈ మహాశివరాత్రి ఉత్సవాలకి సహకరిస్తున్న పాత్రికేయులకి, మీడియా వారికి, ప్రజాప్రతినిధులకు, పోలీసు వారికి, స్కౌట్స్ అందరికీ, భక్తులకి, మా మొత్తం టీం వారికి, షాపుల వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రేపు రాత్రి 9 గంటలకి లడ్డూ పాట నిర్వహిస్తున్నాం. అది అందరూ వచ్చి పాల్గొని మంచి దక్కించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో చెరువు పూడిక పనులను ప్రారంభించిన మంత్రి పీతల సుజాత. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శివక్షేత్రంలో ఘనంగా జరిగిన తెప్పోత్సవం. తాడువాయి దేవస్థానానికి 22 కేజీల లడ్డూ బహుకరించిన జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన గురుసాయి స్వీట్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.